హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక అద్భుతమైన వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే మనకి ఇంకో 2 రోజుల్లో అక్షయ తృతీయ అయితే రాబోతుందండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరుల్ని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఈ రోజు తప్పనిసరిగా అక్షయ పాత్ర పెట్టుకోవాలా, పెట్టుకోలేని వారు ఎలా పూజ చేయాలి, ముఖ్యంగా పూజలో పెట్టవలసిన వస్తువులు ఏమిటి, ఈ రోజు బంగారం ఏ సమయంలో కొనాలి, ఒకవేళ బంగారం కొనలేని వారు ఏ వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాలి, ముఖ్యంగా 5 వస్తువులు ఈ రోజు ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిదండి. ఆ వస్తువులు ఏమిటి, ఒకవేళ ఈ రోజు పూజ మిస్ అయిన వారు మళ్ళీ ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. ముందుగా అయితే అక్షయ తృతీయ పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటనేది నేను ముందు వీడియోలో పెట్టానండి. ఒక్కసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అక్షయ తృతీయ పర్వదినం అనేది చాలా విశేషమైన రోజు అండి. ఈ రోజుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా అయితే అక్షయ తృతీయ అంటే ఏమిటనంటే, అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది, నశించినది, ఎన్నటికీ నిలిచి ఉండేది అని అర్థం. అందుకని ఈ రోజున మనం ఏ వస్తువులు కొని తెచ్చుకున్నా సరే అవి అక్షయం అంటే ఎన్నటికీ తరగకుండా అవి వృద్ధి చెందుతూ ఉంటాయండి. అందుకని ఈ రోజు మనం ఏ పని చేసినా సరే ఆ పని తాలూకా ఫలితం వృద్ధి చెందుతూ ఉంటుందండి. మనం మంచి చేస్తే మంచి పెరుగుతుందండి, అది చెడు చేస్తే చెడు పెరుగుతుంది. అందుకని ఈ రోజున మంచి పనులు చేయండి, అక్షయ సంపదలను పొందండి. ఈ అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి. ఈ రోజు లక్ష్మీ కుబేరులను కనుక పూజించినట్లయితే ఎన్నటికీ తరగనటువంటి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా మనకి చేకూరుతాయి. ఆ లక్ష్మీ కుబేరుల సంపూర్ణ అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది. అయితే ఈ 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తేదీన బుధవారం రాబోతుందండి. ప్రతి సంవత్సరం కూడా అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి రోజున వస్తుందండి. అయితే ఈ తదియ తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. తదియ తిథి సాయంత్రం వరకు ఉంటుందండి. అందుకని సాయంత్రం లోపు మీరు ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే కొనుక్కోవచ్చండి. అలాగే ఏవైనా కార్యక్రమాలు, ఏవైనా పనులు, మంచి పనులు లాంటివి ఏవైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఏ పనికైనా సరే ఈ రోజు చాలా శుభకరమైన రోజు అండి, చాలా మంచి రోజు. అందుకని ఈ అక్షయ తృతీయ రోజున వారం, వర్జ్యం, దుర్ముహూర్తం లాంటివి ఏమి కూడా చూడరండి. ఈ రోజు అంతా కూడా మంచి రోజుగానే పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రం చేసేసుకోండి. ఈ రోజు మనకి బుధవారం వచ్చింది కాబట్టి బుధవారం ఉదయాన్నే మీరు అన్నీ కూడా శుభ్రం చేసేసుకొని పూజ కోసం అయితే సిద్ధం చేసుకోండి. అయితే పూజకు ముందుగానే మీరు ద్వారలక్ష్మి పూజను అయితే చేసుకోవాలండి. అక్షయ తృతీయ రోజున కనుక ద్వారలక్ష్మి పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి అమ్మవారు ఎంతో సంతోషించి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. అందుకని తప్పనిసరిగా మీరు ద్వారలక్ష్మి పూజను అయితే చేసుకోండి. అయితే ఈ ద్వారలక్ష్మి పూజ మీరు ఉదయం చేస్తే మంచిదండి. ఒకవేళ ఉదయం కుదరకపోయినట్లయితే సాయంత్రం కూడా చేసుకోవచ్చు. అయితే ఈ పూజ ఎలా చేయాలనేది అన్ని కూడా వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అమ్మవారికి పూజ చేయడానికి ముందుగానే మీరు ద్వారలక్ష్మి పూజను అయితే చేసేసుకోండి. మీరు అమ్మవారికి పూజ అక్షయ తృతీయ రోజున ఉదయం కుదిరితే ఉదయం చేసుకోండి, లేదంటే సాయంత్రం కుదిరితే సాయంత్రం చేసుకోండి. ఎందుకంటే ఈరోజు మనం చాలా వస్తువులు ఈరోజు ఇంటికి కొని తెచ్చుకుంటాం కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా మనం పూజలో పెట్టుకోవాలి. కాబట్టి మీరు ఆ వస్తువులన్నీ కూడా రోజులో మీరు ఎప్పుడైనా సరే కొని తెచ్చుకోవచ్చండి. ఇలా కొని తెచ్చుకోగానే సాయంత్రం పూజలో పెట్టుకోవడం మంచిది. ఉదయం వేళల్లో మీరు మామూలుగా పూజ చేసుకున్నా సరే సాయంత్రం వేళల్లో ఈ పూజను అంతటిని కూడా చేసుకోండి. ఇంకా ఈ లక్ష్మీ కుబేర పూజ మీరు మీ పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. పీఠం వేసే ముందర గంగాజలంతో శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గులవి వేసుకొని అప్పుడు పీఠం వేసుకోండి. పీఠానికి కూడా పసుపు కుంకుమతో బొట్లవు పెట్టి ముగ్గులవి వేసి పసుపు కలర్ క్లాత్ కానీ ఎరుపు కలర్ క్లాత్ కానీ వేయండి. ఇప్పుడు దీనిపైన ఒక తమలపాకు పెట్టి దాంట్లో కొంచెం బియ్యం ఉంచి ఇప్పుడు దీనిపైన అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. లక్ష్మీ కుబేరుడు ఉన్నటువంటి ఇటువంటి ఫోటో కానీ లక్ష్మీ కుబేరుడు ఉన్నటువంటి ఇలాంటి ఫోటో కానీ మా దగ్గర ఈ ఫోటో లేదండి అని అనుకుంటే ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నటువంటి ఫోటోనైనా పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి వారు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో పెట్టుకోవచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, సరస్వతీదేవి అమ్మవార్లు కలిసి ఉన్నటువంటి ఫోటో ఉంటుంది కదండి, అదైనా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గరున్న పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఇంక తర్వాత ఈరోజు కొత్తగా తీసుకుని వచ్చిన పసుపు కుంకుమల్ని పూజలో పెట్టుకోండి. పైగా ఈరోజు పసుపు కుంకుమలు ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ ఇంట్లో ఉన్నా సరే కొద్దిగైనా సరే పసుపు కుంకుమలు కొని తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. అమ్మవారిని ఈరోజు మీరు కొనుక్కున్న బంగారంతో అమ్మవారిని అలంకరించండి. ఒకవేళ మీరు ఈ పూజ చేయడానికి ముందుగానే బంగారం కొనినట్లయితే ఆ వస్తువును కూడా మీరు అమ్మవారికి అలంకరింపజేయండి. ఒకవేళ ఈరోజు ఇంకా మేము బంగారం కొనలేదండి, దానికన్నా ముందుగానే మేము పూజ చేసుకుంటున్నామని అనుకునేవారు ముందుగా మీరు ఉదయం వేళలో పూజ చేసుకున్నా సరే తర్వాత మీరు తెచ్చుకున్న బంగారాన్ని సాయంత్రం పూజలో పెట్టుకొని అమ్మవారికి అలంకరించండి.
అలంకరించవచ్చండి. ఈరోజు బంగారం కొంటే బంగారు రూపంలో ఆ లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని ఒక నమ్మకం. అయితే బంగారం కొనలేని వారు కనీసం వెండినైనా సరే కొని తెచ్చుకుంటారండి. ఈ రెండు కూడా కొనలేని వారు ఎంతో విలువైన వస్తువులు మనం కొని తెచ్చుకోవచ్చండి. అది కూడా మన శక్తి మేర మనం వస్తువులు అనేవి కొని తెచ్చుకోవచ్చు. అవి ఏంటనేది కూడా చెప్తాను. అయితే ఈరోజు బంగారం కొనడం కన్నా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదని మన పండితులు అయితే చెప్తుంటారండి. దాన ధర్మాల వల్ల మన సంపద అక్షయం అవుతుందని. అందుకని ఈరోజు మంచి పనులు అలాగే దాన ధర్మాలు చేయడం వలన మనకి మన కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇంక ఇక్కడ నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గుని అయితే వేశానండి. ఇలా ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన నా దగ్గర ఉన్నటువంటి లోటస్ ఫ్లవర్ పెట్టుకొని దాంట్లో బియ్యం వేసుకున్నానండి. మీరు నేరుగానే ప్లేట్లో బియ్యం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. నా దగ్గర ఈ ఫ్లవర్ ఉంది కాబట్టి నేను దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి ఇప్పుడు దీనిపైన అక్షయ పాత్ర పెట్టుకోవాలండి. అక్షయ తృతీయ రోజున కనుక అక్షయ పాత్ర పెట్టుకున్నట్లయితే ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదని అంటారండి. అందుకని అక్షయ పాత్రని అయితే ఏర్పాటు చేసుకోండి. అయితే ఈ అక్షయ పాత్ర ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది వీడియోస్ ఉన్నాయి చూడండి. 2 అక్షయ పాత్రల గురించి అయితే చెప్పానండి. ఈసారి నేను ఇలా కలసం తాలూకా అక్షయ పాత్రని అయితే నేను పెట్టుకోబోతున్నానండి. ఆ అక్షయ పాత్ర ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను. మీరు మట్టి కొండ తీసుకున్నట్లయితే అదే పెట్టుకోండి. ఏ కొండలో మీరు అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకున్నారో ఆ కొండని మీరు ఈ విధంగా బియ్యంలో పెట్టుకోండి. అక్షయ పాత్ర పైన మూత కొద్దిసేపు పక్కన పెట్టుకోండి. పూజ అంతా అయిన తర్వాత అక్షయ పాత్ర మీ పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ ఏర్పాటు చేసుకునేటప్పుడు మూత అయితే పెట్టుకుందరు. కానీ ఇప్పుడు వచ్చేసి ఈ అక్షయ పాత్రలో మనం డబ్బులు పెట్టుకున్నాం కదండి. అలాగే నా దగ్గర ఉన్నటువంటి చిల్లర నాణ్యాలన్నీ కూడా ఇలా పైన వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ డబ్బుల్లోనే నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఈ డబ్బుల్లో అమ్మవారిని ఉంచుతున్నానండి. ఇలా అక్షయ పాత్ర పైన అమ్మవారిని పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఈ విధంగా మీరు అక్షయ పాత్ర పెట్టుకున్నట్లయితే ఈ విధంగా పెట్టుకోండి. ఒకవేళ మేము ఈరోజు అక్షయ పాత్ర పెట్టుకోలేదండి, మామూలుగానే అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటున్నాము, మేము ఎలా పెట్టుకోవాలనంటే మీరు మామూలుగా అమ్మవారిని బియ్యంలో పెట్టేసుకోండి. లేదంటే ఒక ప్లేట్ నిండా డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్లో అయినా సరే అమ్మవారిని ఉంచొచ్చండి. మా దగ్గర అమ్మవారి విగ్రహాలు అవి ఏమీ లేవండి అని అనుకుంటే ఏవైనా వెండి కాయిన్స్ ఉంటాయి కదండి, అమ్మవారి రూపులు లాంటివి అవైనా పెట్టుకోవచ్చు. లేదంటే అమ్మవారి శ్రీఫలం లాంటివి ఏవైనా ఉంటే అవి పెట్టుకోవచ్చు. లేదంటే కనీసం ఒక 1 రూపీ కాయిన్ అయినా సరే పెట్టుకొని అమ్మవారికి భావించి పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే అక్షయ పాత్ర పెట్టుకోవడానికి ఎలాంటి ఆచారం అది ఏమీ అవసరం లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు. అయితే ఇది ఒక్కసారి పెట్టుకుంటే నిరంతరం అలా ఇంట్లోనే ఉంచుకోవాలా అంటే ఏమీ అవసరం లేదండి. మీరు ఇంట్లో ఉంచుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ అన్ని రోజులు మేము ఉంచుకోలేమని అనుకుంటే కనీసం ఇలా పూజలో పెట్టుకున్న తర్వాత ఒక 2-3 రోజులు పోయిన తర్వాత మీరు ఈ అక్షయ పాత్రని తీసేవచ్చండి. బుధవారం పూజ చేసుకున్న తర్వాత శనివారం అక్షయ పాత్రని తీసేవచ్చండి. అదే ఉంచుకున్న వారైతే ఈ అక్షయ పాత్రని పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ ఏర్పాటు చేసుకుంటారు. ఏర్పాటు చేసుకుంటే దీని నుండి వచ్చే శుభ ఫలితాలు మీకే తెలుస్తాయండి. అంత మంచి ఫలితాలు అయితే అందిస్తుంది. ఎందుకంటే ఈరోజే పంచపాండవులకి సూర్య భగవానుడు అక్షయ పాత్రని వరంగా అందించారండి. ఆ రోజు నుండి వారికి తిండికి ఎలాంటి లోటు లేకుండా ఆహార పదార్థాలన్నీ కూడా ఆ అక్షయ పాత్రే అందిస్తూ ఉండేది. అలానే మనకి కూడా ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అక్షయ పాత్రని మనం ఇంట్లో ఏర్పాటు చేసుకుంటామండి. ఇంక తర్వాత అమ్మవారికి ఈ రోజున యాలకులతో మాల వేస్తే చాలా చాలా మంచిదండి. 9 కానీ 11 కానీ 21 యాలకులు కానీ తీసుకొని మాలగా గుచ్చి అమ్మవారికి వేయాలండి. అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేస్తే మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయండి. యాలకులతో మాలైనా లేదంటే యాలకులతో అమ్మవారికి పూజనైనా సరే ఈరోజు చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈరోజు పూజలో తప్పకుండా ఉప్పు దీపం అయితే పెట్టుకోండి. ఐశ్వర్యాన్ని ప్రసాదించే దీపం కాబట్టి అందుకని తప్పకుండా ఐశ్వర్యం కోసం ఈ ఉప్పు దీపం అయితే పెట్టుకోండి. కొద్దిగా ఉప్పులో ఇలా ప్రమిద పెట్టుకొని మీరు దీపం వెలిగించుకోవడమేనండి. ఇంకా తర్వాత ఈరోజు పూజలో లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా కుబేరుని కూడా మనం పూజిస్తామండి. ఎందుకంటే ఈరోజే కుబేరుడు సర్వ సంపదలకు అధినాయకుడు అయ్యాడండి. అందుకని ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవి అమ్మవారితో పాటు కుబేరుని కూడా పూజించాలి. అందుకని నేను ఇక్కడ కుబేరు ముగ్గు వేసుకున్నానండి. ఈ ముగ్గు వేసుకొని స్వామివారిని పూజించాలి. కుబేరు ముగ్గు ఈ విధంగా ప్లేట్లో వేసుకున్నానండి. మీరు ఏదైనా పీట పైన లేదంటే ఇలా ప్లేట్లో లేదంటే మీ పూజా పీఠం పైన ఎక్కడైనా వేసుకోవచ్చండి. అలాగే కుబేర యంత్రం కూడా ఈ విధంగా పేపర్ మీద గీసుకొని నేను పూజలో పెట్టుకుంటున్నానండి. కుబేర యంత్రం తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలని మీలో కొంతమందికి సందేహం అయితే రావచ్చు. కుబేర యంత్రం పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. అందుకని మీరు ఈ విధంగా కుబేర యంత్రాన్ని మీరు ప్లేట్లో కానీ లేదంటే ఇలా పేపర్ పైన కానీ
పీట పైన కానీ గీసుకొని మీరు పూజనైతే చేసుకోండి. ఇది వేయడం వలన తప్పేమీ లేదండి. ఇంకా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. మీ దగ్గర యంత్రం ఉన్నట్లయితే అదే పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను ఈసారి పేపర్లో వేసుకున్నాను. అయితే ఇప్పుడు కుబేరుడికి ఈ యంత్రం పైన అలాగే కుబేరు ముగ్గు పైన పూజ ఎలా చేయాలి, తర్వాత వీటిని ఏం చేయాలనే విషయాలన్నీ కూడా చెప్తానండి. ఇది వచ్చేసి కుబేరు దీపాలండి. కుబేరుడికి పూజ చేసేటప్పుడు ఈ దీపాలు అయితే పెట్టుకుంటాము. ఇలాంటి దీపపు కుందులు ఏమైనా మీ దగ్గర ఉన్నట్లయితే ఇలా కుబేరు ముగ్గు పైన ఇలా దీపం పెట్టుకోండి. లేదని అనుకుంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏ దీపపు కుందైనా సరే ముగ్గు పైన ఒక కుందు ఉంచండి. ఇప్పుడు పూజలో ముఖ్యంగా పెట్టుకోవాల్సిన వస్తువులు ఏమిటో ఇప్పుడు చెప్తాను. పూజలో మనం తీసుకున్న వస్తువులు నిండుగా పెట్టుకుంటే మనకి కూడా ఇంట్లో అంతే నిండుగా ఉంటాయని అర్థం అండి. ముందుగా వచ్చేసి తిండికి ఎలాంటి లోటు ఉండకూడదని నేను బియ్యం పెట్టుకుంటున్నానండి. బియ్యం పెట్టుకోవచ్చు, ధాన్యం పెట్టుకోవచ్చు, గోధుమలు పెట్టుకోవచ్చు, ఇలా ఏవైనా సరే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కందిపప్పు తీసుకున్నానండి. పప్పులకు సంబంధించి ఏ పప్పులైనా సరే పెట్టుకోవచ్చండి. అన్నీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఒక పప్పు పెట్టుకున్నా సరిపోతుందండి. తర్వాత ధనానికి లోటు లేకుండా ఉండాలని ఇలా డబ్బులు అయితే పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఎంతో ముఖ్యమైనది ఈరోజు కల్లుప్పు కొని తీసుకొని వచ్చి పూజలో పెట్టుకోవాలండి. ఇంక తర్వాత అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన వస్తువులన్నీ కూడా నేను ఈ విధంగా ఒక కుండలో వేసుకున్నానండి. చిట్టుగాజులు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువిందు గింజలు, తామర గింజలు ఇవన్నీ కూడా నేను అన్నీ కలిపి ఒక కుండలోనే వేసుకున్నానండి. మీరు సపరేట్గా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈరోజు బార్లీ కూడా కొని తెచ్చుకొని పూజలో ఈ విధంగా అమ్మవారికి సమర్పించాలండి. ఇలా మీరు ఎన్నైనా సరే పెట్టుకోవచ్చండి. పూజలో పెట్టినవన్నీ కూడా మనకి ఆ అమ్మవారు నిండుగా ప్రసాదిస్తుందని అర్థం. అలాగే ఈరోజు తప్పనిసరిగా కల్లుప్పు ప్యాకెట్ని అయితే ఇంటికి కొని తెచ్చుకోండి. అలాగే పూజలో కూడా ఈ విధంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఉప్పుని మీరు పూజకు మాత్రమే వాడండి, లేదంటే వంటల్లో వాడుకోవచ్చండి. కానీ నాన్ వెజ్ వంటల్లో మాత్రం అసలు వాడకండి. ఇంక తర్వాత నేను ఈ సిల్వర్ పూజా బుక్ కూడా నేను తీసుకున్నానండి. ఇది నేను ప్రహరీ కలెక్షన్ నుండి అయితే తెప్పించుకున్నాను. మామూలు బుక్స్ అయితే ఆయిల్, పసుపు, కుంకుమ అన్నీ పడి పాడైపోతుందండి. పేపర్స్ అనేవి చిరిగిపోతున్నాయి. ఇలాంటి బుక్స్ అయితే ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటాయండి. నేనైతే ఈ బుక్ తెప్పించుకున్నాను. దీంట్లో వినాయకుడి అష్టోత్తరాలు ఉన్నాయండి. నెక్స్ట్ గాయత్రి మంత్రం ఉంది, నెక్స్ట్ లింగాష్టకం ఉంది, నెక్స్ట్ అష్టలక్ష్మి స్తోత్రాలు ఉన్నాయండి. గోవింద నామాలు, మనద్వీప వర్ణన, ఇంకా దుర్గాదేవి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా నేను తీసుకున్నానండి. మనకి ఏది కావాలంటే అదే ఈ విధంగా బుక్ తయారు చేసి పంపిస్తారండి. లేదు మాకు బుక్ అవసరం లేదు, ఒక్క షీట్ మాత్రమే కావాలని అనుకుంటే ఒక్క షీట్ కూడా వాళ్ళు పంపిస్తారండి. చాలా బాగుందండి. దీంట్లో ఉన్న అక్షరాలన్నీ కూడా మనకి చాలా బాగా అర్థమవుతాయి, చాలా బాగా కనిపిస్తాయి కూడా. రీజనబుల్ ప్రైసెస్ అనండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ప్రహరీ కలెక్షన్ వారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. వారి ఫోన్ నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను కొత్తగా తీసుకున్నాను కాబట్టి నేను దీన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నాను. ఇంకా దీపారాధన కోసం ఆవు నెయ్యి ఉంటే వాడండి, చాలా మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోయినట్లయితే కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వాడండి. ఇంకా అమ్మవారికి దీపారాధన చేసే దీపపు కుందుల్లో ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే కుబేరు కుందుల్లో అయితే పచ్చ ఒత్తులు, ఆకుపచ్చ ఒత్తులు అయితే మనకి మార్కెట్లో దొరుకుతాయండి. అవైనా సరే మీరు తీసుకొని వచ్చి కుబేరుడికి మీరు దీపారాధన చేసుకుని పూజనైతే చేసుకోవచ్చండి. ఒకవేళ కుబేర ఒత్తులు మాకు ఎక్కడ దొరకలేదని అనుకుంటే మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చండి. అయితే అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను దీనికన్నా ముందు వీడియోలో చెప్పాను చూడండి. ఇంకా మీ దగ్గర జవ్వాది పౌడర్ ఉంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి పూజలో అయితే వేయండి. ఒకవేళ లేకపోయినట్లయితే పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ పౌడర్ చేసి అక్కడక్కడ వేయండి. ఏ ఇంట్లో నుంచి అయితే మంచి సుగంధభరితమైన పరిమళం వస్తుందో ఆ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అమ్మవారు ప్రవేశిస్తారండి. అందుకనే మంచి సువాసనలు వచ్చేటట్టుగా మనం ఇంటిని ఉంచుకోవాలి. పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలండి. ముందుగా మనం పెట్టుకున్న కామాక్షి దీపం ఉంది కదండి, కామాక్షి దీపం వెలిగించాలి. కామాక్షి దీపం ఈ రోజు పెట్టుకుంటే చాలా మంచిదండి. కామాక్షి దీపం ఉన్నవాళ్ళు వెలిగించండి, లేనివారు మామూలు దీపపు కుందుల్లో దీపారాధన చేసుకోండి. ఆ తర్వాత వినాయకుడికి పూజనైతే చేయాలండి. నేను ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టుకోలేదు. మీరు తప్పనిసరిగా వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి దీపదోప నైవేద్యాలతో పూజించిన తర్వాత మాత్రమే లక్ష్మీ కుబేరులకి అయితే పూజ చేయాలండి. అమ్మవారికి పూజ చేయడానికి ముందుగా మనం పెట్టుకున్న ఉప్పు దీపం వెలిగించాలండి. అలాగే కుబేర దీపం అంటే కుబేరు ముగ్గు పైన మనం కుంది పెట్టుకున్నాం కదండి, కుబేర దీపాలు అది కూడా వెలిగించండి. తర్వాత ఎన్ని దీపాలు పెట్టుకుంటారో అన్ని దీపాలు కూడా వెలిగించేసుకోండి. ఇన్నే దీపాలు పెట్టుకోవాలని అయితే ఏమీ లేదండి, ఎన్ని దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత దీపపు కుందుల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత లక్ష్మీ కుబేరులకి ఆహ్వానం పలకండి. అమ్మవారి పాదాల పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ధూపం చూపించి లక్ష్మీ కుబేరుల్ని ఆహ్వానించి నా పూజని స్వీకరించి తల్లి తండ్రి అని దండం పెట్టుకోండి.
ఈరోజు పూజలో వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజలో పెట్టుకుని పూజను అయితే చేసుకోవచ్చండి. మీరు పూజా మందిరంలో చేసుకున్నట్లయితే పూజా మందిరంలో ఎలాగో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అందరు ఫోటోలు ఉంటాయి కాబట్టి ఆ ఫోటోల దగ్గర మీరు పూజను అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ మనం విడిగా పెట్టుకోవాలంటే అన్ని వస్తువులు ఎక్కువగా అయిపోతాయి కాబట్టి నేను ఎక్కువ అయితే చూపించట్లేదు, మీకు మాత్రం చెప్తున్నాను. మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకా ధనలక్ష్మి కొంచెం కుబేర కుండలు ఇవన్నీ కూడా పూజలో పెట్టుకోవచ్చండి. ధాన్యం బుట్టలు ఇంకా శంఖాలు ఇవన్నీ కూడా పూజలో పెట్టుకొని పూజను అయితే చేసుకోవచ్చు. మీకు కనుక ప్లేస్ ఉంటే ఇవన్నీ కూడా పూజలో పెట్టుకొని పూజను అయితే చక్కగా చేసుకోండి. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. లక్ష్మీదేవి అష్టోత్తరాలు, సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు, అష్టలక్ష్మి స్తోత్రాలు, మహాలక్ష్మి అష్టకం, శ్రీ సూక్తం ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. నేను ఇక్కడ అమ్మవారికి మల్లె పువ్వులతో అమ్మవారిని పూజిస్తున్నానండి. అలాగే నా దగ్గర ఉన్నటువంటి చిల్లర నాణేలతో కూడా అమ్మవారిని పూజిస్తున్నాను. ఆ తర్వాత పసుపు కొమ్ములతో అమ్మవారిని పూజిస్తున్నానండి. ఈరోజు పసుపు కొమ్ములు కనీసం 11 అయినా సరే తెచ్చుకొని మీరు అమ్మవారికి ఈ విధంగా పూజనైతే చేసుకోండి. అలాగే అమ్మవారికి చిట్టి గాజులతో గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఇంకా గురువిందు గింజలు ఇవన్నీ కూడా ఉంటే వీటితో కూడా చేసుకోవచ్చండి. ముఖ్యంగా అమ్మవారికి కుంకుమతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఈ అక్షయ తృతీయ రోజుకి ఎన్నో విశేషాలు ఉన్నాయండి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ అక్షయ తృతీయ రోజునే బంగారం పుట్టిందని అంటారండి. భూలోకంలో మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి ఈ వైశాఖ తది నాడే ఉద్భవించిందని అంటారు. అందుకే ఈ రోజున అక్షయ తృతీయగా మనం జరుపుకుంటాము. అంతేకాదండి, శ్రీ మహాలక్ష్మి శ్రీహరిని వివాహమాడిన రోజు కూడా ఈ రోజే. ఇంకా కుబేరుడు శివుని వరంతో శ్రీ మహాలక్ష్మిని పూజించి సమస్త సంపదలకు అధిపతుడయ్యాడు. అందుకని ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తారో కుబేరుడికి కలిగినంత ఫలితమే మనకి కూడా దక్కుతుందండి. అయితే ఈరోజు లక్ష్మీదేవితో సహా కుబేరుడిని పూజిస్తేనే సంపూర్ణ ఫలితం అనేది మనకి దక్కుతుంది. అలాగే ధాన్యం ప్రసాదించే అన్నపూర్ణాదేవి అవతరణ కూడా ఈరోజే జరిగిందని మనకి పురాణాలు చెబుతున్నాయండి. అలాగే సింహాచలంలో ఉన్న సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఈరోజే జరుగుతుంది. ఇంకా పవిత్రమైన గంగా నది భూమిని తాకిన పవిత్రమైన రోజే ఈ అక్షయ తృతీయ. వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన రోజే అక్షయ తృతీయ. ఈ అక్షయ తృతీయ నాడే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుణ్ణి కలుసుకున్నారు. ఇలా చెప్పుకుంటే అక్షయ తృతీయకి ఎన్నో విశేషాలు ఉన్నాయండి. ఈరోజు ఆ లక్ష్మీ కుబేరులను పూజించడం వలన అంతే విశేషమైన ఫలితాలు మనకి కూడా కలుగుతాయండి. ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా పత్తిని కొని తెచ్చుకొని ఇలా బాల్స్ లాగా చేసి అమ్మవారికి సమర్పించండి. చాలా చాలా మంచిదండి. పూర్వకాలంలో ఈ పత్తిని బంగారంతో సమానంగా భావించేవారండి. అందుకని తప్పనిసరిగా ఈ రోజున పత్తిని కొని తెచ్చుకొని పత్తిని మీరు పూజలో పెట్టుకొని తర్వాత దీంతో దీపారాధన చేయండి. 9 కానీ 11 బాల్స్ కానీ చేసి పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత ఈరోజు కొని తెచ్చుకోవాల్సింది లక్ష్మీ గవ్వలండి. మీ ఇంట్లో ఉన్నా సరే ఈరోజు 11 గవ్వలు కొని తెచ్చుకొని మీరు అమ్మవారి పూజలో పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ గవ్వల పైన కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచండి. తర్వాత వీటిని ఏదైనా ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టి ఆ క్లాత్ని మీరు మీ బీరువాలో ఉంచుకోండి. మనకి డబ్బుకి లోటు లేకుండా చేస్తుందండి. అయితే ఈ అక్షయ తృతీయ రోజున 5 వస్తువులు ఇంటికి కొని తెచ్చుకోవాలని చెప్పాను కదండి. అయితే అవన్నీ కూడా నేను చెప్పాను, మీకు అర్థం కాకపోవచ్చు. 5 వస్తువులు ఏంటనేది ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. మొదటిది పత్తి అండి. ఇప్పుడు పత్తి కోసం చెప్పాను కదా, పత్తిని అయితే కొని తెచ్చుకోండి. ఇంక తర్వాత రెండవది కల్లుప్పు అండి. రాతి ఉప్పు అంటారు కదా, ఈ కల్లుప్పు ప్యాకెట్ ఒకటి కొని తెచ్చుకోండి. ఇంకా మూడవది మట్టి పాత్రలు లేదంటే మట్టి కుండలు, ప్రమిదలు ఇవేమైనా సరే మట్టి తాలూకు ఏవైనా సరే కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఇంకా నాలుగవది పసుపు అండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా పసుపు కుంకుమలని, పసుపు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు పౌడర్ అయినా లేదా పసుపు కొమ్మలైనా సరే ఈరోజు తప్పకుండా కొని తెచ్చుకోండి. ఇంకా 5వది లక్ష్మీ గవ్వలు. ఈ రోజున ఈ వస్తువులన్నీ కూడా కొని తెచ్చుకోవడం వలన ఇంట్లో సంపదలకు ఎలాంటి కొరత కూడా ఉండదండి. ఈ విధంగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసిన తర్వాత కుబేరుడికి పూజనైతే స్టార్ట్ చేయాలండి. మనం ఇక్కడ కుబేరు ముగ్గు పైన దీపం పెట్టుకున్నాం కదండి, ఆ దీపాన్ని మనం కుబేరుడిగా భావించి పూజనైతే చేయాలి. మీ దగ్గర కుబేరుడు ఏదైనా విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే కుబేరు తాలూకా కాయిన్స్ ఉంటాయండి, కాయిన్స్ ఉన్నా సరే పెట్టుకోవచ్చు. అవేమీ లేనప్పుడు ఇలా కుబేరు ముగ్గు వేసుకొని దీపం పెట్టుకొని మీరు చక్కగా కుబేరుడికి పూజ అనేది చేసుకోవచ్చు. ముందుగా కుబేర దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చ కుంకుమ అన్నీ వేసి కుబేరుడికి దండం పెట్టుకోండి. కుబేర కుంకుమతో కుబేర అక్షింతలు కూడా తయారు చేసుకుంటామండి, పచ్చ అక్షింతలు. ఆ అక్షింతలనే మనం పూజలో వాడాలి. ముందుగా కుబేర యంత్రానికి పూజ చేయాలి. కుబేర యంత్రంలో ఇలా నెంబర్స్ ఉన్నాయి కదండి, ఈ నెంబర్స్ అన్నిటిపైన కూడా
కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే పచ్చ కుంకుమ మీ దగ్గర ఉన్నట్లయితే పచ్చ కుంకుమ కూడా వేయాలండి. ఆ తర్వాత 1 రూపీ కాయిన్స్ ఉంటాయి కదండి, 1 రూపీ కాయిన్స్ అన్నీ కూడా ఈ నెంబర్స్ పైన పెట్టుకోవాలి. అలాగే ఒక ఎరుపు రంగు పువ్వులు ఏవైనా సరే ఉంటే గులాబీలు కానీ లేదంటే ఏవైనా మందారాలు కానీ ఇలా ఎర్రని పువ్వులు ఏవైనా ఉంటే ఇలా అన్ని గడుల పైన కూడా పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా పెట్టుకుంటూ కుబేర మంత్రం చదువుకోవాలండి. ఆ మంత్రం ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఆ మంత్రం చదువుకుంటూ ఇవన్నీ కూడా పెట్టండి. ఆ తర్వాత యంత్రానికి ధూపం చూపించి దండం పెట్టుకోండి. ఆ తర్వాత కుబేరుడికి కుంకుమతో పూజ చేయాలండి. స్వామివారికి పచ్చ కుంకుమతో పూజ చేస్తే చాలా మంచిదండి. మీ దగ్గర పచ్చ కుంకుమ ఉంటే పూజ చేయండి, లేదంటే అక్షింతలతో పూజ చేసుకోండి. ఇక్కడ మనం దీపం పెట్టుకున్నాం కదండి, ఆ దీపం దగ్గరే కొద్దిగా కుంకుమను సమర్పిస్తూ కుబేరుడికి పూజనైతే చేసుకోండి. కుబేర అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ కుంకుమను సమర్పించండి. ఒకవేళ అష్టోత్తరాలు చదవడం రాదండి అనుకునేవారు ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మీరు స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే ఈ పూజ మేము ఎప్పుడు చేయలేదండి. ఇలా కుబేరుడికి కుబేర యంత్రం అది పెట్టి మేము ఎప్పుడు పూజ చేయలేదు, మరి కొత్తగా చేసుకోవచ్చు అంటే ఎవరైనా సరే చేసుకోవచ్చండి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరుల్ని ఎవరైనా సరే పూజించవచ్చు. లక్ష్మీ కుబేరులను పూజిస్తే తరగని సంపద మీ సొంతమవుతుంది. ఇంకా ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేస్తే చాలా మంచిదండి. అది ఉదయమైనా సాయంత్రమైనా సరే ఉపవాసం ఉండి పూజ చేస్తే ఎక్కువ ఫలితం అయితే ఉంటుందండి. ఉదయం పూజ చేసుకున్న వారికి ఉదయం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండాలి. అదే సాయంత్రం పూజ చేసుకున్న వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం అనేది చేయొచ్చండి. ఒకవేళ ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండలేమని అనుకునేవారు శాకాహారం భోజనం మితంగా తీసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి, ఏమీ పర్వాలేదు. ఒక సంవత్సరం చేస్తే ప్రతి సంవత్సరం చెయ్యాలా అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. మనకి వీలైనప్పుడు మనం చేసుకోవచ్చండి, వీలు కుదరినప్పుడు మనం చేయలేం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో చేయకపోవడమే మంచిది. ప్రతి సంవత్సరం చేయాలని ఏమీ లేదండి, కానీ అక్షయ తృతీయ ఎంతో విశేషమైన రోజు కాబట్టి ఇలాంటి రోజున సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మనకి బాగుంటుంది. ఒకవేళ ఈ రోజున పూజ చేయడం కుదరని వారు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోండి. లేదంటే మీకు వైశాఖ మాసంలో ఏ శుక్రవారం కుదిరితే ఆ శుక్రవారం మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా లక్ష్మీ కుబేరులను పూజించిన తర్వాత అగరబత్తులతో ధూపం ఇవ్వండి. ఆ తర్వాత నైవేద్యం నివేదన చేయండి. ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారికి పరమాన్నం కానీ లేదంటే చక్కెర పొంగల్ కానీ లేదా పాలతో తయారు చేసిన ఎలాంటి నైవేద్యాలైనా సరే చేసి పెట్టొచ్చండి, లేదంటే పాలైనా సరే పెట్టొచ్చండి. అయితే మరిగించిన పాలు మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈరోజు తప్పకుండా బెల్లాన్ని అయితే ఇంటికి కొని తెచ్చుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అలాగే ఆ బెల్లంతో మీరు ఏదైనా ప్రసాదం చేసి మీరు ఇంటిలో అందరూ కూడా తినాలండి. ఈరోజు బెల్లం తెచ్చుకుంటే ఇంట్లోకి తియ్యటి సంతోషాలు వస్తాయని అర్థం. ఇంక తర్వాత మీకు కుదిరినటువంటి పళ్ళుని నైవేద్యంగా పెట్టచ్చండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం ఇచ్చి ధూపం వేసి హారతినివ్వండి. అయితే అమ్మవారికి ఈ రోజున పంచహారతిని ఇస్తే చాలా మంచిదండి. మీ దగ్గర పంచహారతి స్టాండ్ ఉంటే పంచహారతినివ్వండి, లేదంటే ముద్ద కర్పూరంతో హారతినివ్వండి. అలాగే తప్పకుండా కొబ్బరికాయనైతే నివేదన చేయండి. తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి శిరస్సు వంచి చేతులు జోడించి స్వామి అమ్మవారికి దండం పెట్టుకోండి. తిండికి కానీ బట్టకు కానీ ధన ధాన్యాలకి కానీ ఎలాంటి లోటు లేకుండా చూడు తండ్రి అని ఆ లక్ష్మీ కుబేరులకి దండం పెట్టుకోండి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులను అయితే పూజించాలండి. ఇంకా ఈరోజు పీఠం వేసి పూజ చేసుకున్న వారు ఈరోజు పీఠాన్ని కదిపేయచ్చండి. ఒకవేళ ఈరోజు కదపడం కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే లక్షవారమైన సరే మీరు పూజా పీఠాన్ని కదిపేయచ్చు. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే పూజలో పెట్టిన అక్షయ పాత్రని పూజా మందిరంలో పెట్టుకోవాలండి, లేదంటే బీరువాలో అయినా సరే పెట్టుకోవాలి. పూజ చేసినటువంటి పసుపు కొమ్ముల్ని పౌడర్ చేసి మీరు పూజ కోసమే వాడొచ్చండి, లేదంటే మీరు మొహానికి రాసుకోవచ్చు. ఇంకా పూజ చేసినటువంటి కాయిన్స్ ఉన్నాయి కదండి, వాటన్నింటినీ వాష్ చేసేస్తే మళ్ళీ ఇంకొక పూజకు వాడుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టిన ఉప్పు దీపం ఉంది కదండి, ఈ ఉప్పుని పారే నీటిలో వదిలిపెట్టేయచ్చు, లేదంటే ఏదైనా కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఉప్పు వేసి కరగబెట్టేసి ఏదైనా చెట్ల మొదలకు వేసేయండి. ఇంకా కుబేర యంత్రం ఉంది కదండి, మనం పేపర్ మీద నెంబర్స్ రాసుకున్నాం కదా, దానిపైన పెట్టిన కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ అన్నీ కూడా బీరువాలో దాచిపెట్టుకోవాలండి. ఇంకా ఈ పేపర్ వచ్చేసి అంటే ఈ కుబేర యంత్రం తాలూకు పేపర్ వచ్చేసి మడిచి మీరు పూజా మందిరంలో ఒక మూలకి పెట్టుకోండి, చాలా చాలా మంచిది. ఇంకా తర్వాత స్వామి అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ పచ్చ కుంకుమ ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, ఇవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే రోజు నుదుటిన ధారణ చేసుకుంటే చాలా మంచిదండి. బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఈ కుంకుమనైతే
నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇక తర్వాత పూజలో పెట్టిన ఆహార పదార్థాలు ఉన్నాయి కదండి, బియ్యం, పప్పు, ఉప్పులు అన్నీని, ఇవన్నీ కూడా మీరు నాన్ వెజ్ తినని రోజున వంటల్లో వాడుకోవచ్చండి. ఇంకా అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు మనం తినొచ్చు. ఇంకా అమ్మవారి పూజలో 11 లక్ష్మీ గవ్వలు పెట్టుకున్నాం కదండి, ఈ గవ్వలు ఒక ఎర్రని క్లాత్లో మూట కట్టి బీరువాలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఎప్పుడు కూడా తీయకూడదు, అలానే ఉంచుకొని మళ్ళీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఆ లక్ష్మీ గవ్వలను తీసుకొని వచ్చి అమ్మవారి పూజలో ప్రతిసారి పెట్టుకొని అలా బీరువాలో ఉంచుకుంటే మంచిది. ఇంకా అమ్మవారికి వేసాం కదండి యాలకుల మాల, ఆ యాలకులను తీసేసి ఏదైనా నైవేద్యంలో వేసుకోండి. అలా వేసింది ఇంటిల పాద అందరూ కూడా నైవేద్యంగా తీసుకోండి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులకు పూజనైతే చేసుకోవాలండి. అన్ని విషయాలు చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.